రాష్ట్ర విమర్శలు ఎవరున్నారయ్యా అంటే మొన్న ఒక టర్ము ఎవరు ఫస్ట్ టర్ము చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, టీడీపీ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, సెకండ్ టైం మళ్ళీ వైఎస్ జగన్ గారు వచ్చారు, మళ్ళీ మూడోసారి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగా ఆలోచన చేసుకోవాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏంటంటే ఇచ్చిన కాంగ్రెస్గా స్టీల్ ప్లాంట్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో రాజకీయపరమైన ప్రజాప్రతినిధులు లేరు. పార్లమెంట్లో కొట్టాడాలంటే మాకు నాయకులు లేరు. పోనీ రోడ్ల మీద ఎమ్మెల్యేలు మా రోడ్ల మీద కూర్చుందంటే మాకు ఎమ్మెల్యేలు లేరు. కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో పోలీసు వ్యవస్థ అంతా అటు చంద్రబాబు నాయుడు దగ్గర, ఇక్కడ వైఎస్ఆర్ జగన్ దగ్గర ఉన్నది. పోలీసు వ్యవస్థ ఎప్పుడు ఏ ప్రభుత్వం ఉంటే వాళ్ళు చెప్పింది చేయాల్సిందే. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో సరే ఇప్పుడున్న మా పిసిసి ప్రెసిడెంట్ షర్మిల గారు కానివ్వండి, మా మస్తాన్ కానివ్వండి, మా నాయకులందరూ కూడా ఇక్కడ మా ఆఫీసు బెదిరిస్తున్నారు. ఒక సందర్భంలో మస్తాన్ అలీ వర్కింగ్ ప్రెసిడెంట్గా, పిసిసి ప్రెసిడెంట్ షర్మిల గారు కూడా ఒక కార్యక్రమం చేస్తే కూడా పర్మిషన్ ఇవ్వలేని పరిస్థితి. సరే కాంగ్రెస్ అవకాశం ఉన్నప్పుడు ఇచ్చింది, అవకాశం లేనప్పుడు పోరాటాలు చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచన చేయాలని నేను ఈ సందర్భంగా మీడియా ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలను కోరుతున్నా. ప్రధానమంత్రి మోడీ గారు ఎప్పుడైతే ప్రధానమంత్రి అయిందో, ఈ రెండు రాష్ట్రాలు విడిపోయిందో, కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్లో నాయకులు ప్రజాప్రతినిధులు లేకపోవడం వల్ల మేమేం చేయలేని పరిస్థితులలో మరి వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ఎలాంటి కుట్ర మొదలుపెట్టిరంటే ఇప్పుడే మస్తాన్ అంటున్నాడు. కొంతమంది అంటే ఇప్పుడు అది ఏ రోజు రకంగా అక్కడున్న కార్మికులను తొలగించేసి విఆర్ఎస్ ఇచ్చి తొలగించి వాళ్ళ భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళని తొలగించేసి ఆ 2.5 లక్షల కోట్ల ఆస్తిని క్రమంలో ఒక ప్రైవేట్ కార్పొరేట్ వ్యవస్థకు అందించాలనేది ఒక డిజైన్. ఇది ఒక డిజైన్, ఇది బీజేపీ ప్రభుత్వం అంది, ఇది ఒక డిజైన్. ఇదంతా అంచెలంచెలుగా నేను ఒక ఆంధ్రప్రదేశ్ ఒక అధికార పార్టీ, ఒక ప్రతిపక్ష పార్టీకి నేను ఇక్కడ నుంచి కొన్ని ప్రశ్నలు అడుగుతున్నా. ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఈ మీడియా చూస్తున్న వాళ్ళు కూడా ఆలోచన చేయండి, మీడియా ప్రజలు కూడా ఆలోచన చేయండి. అక్కడున్న ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజెంటు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నాయకుడుగా జగన్ గారు. అంటే ప్రతిపక్షం రాకపోయినా పక్షమైనా రాజకీయంగా ప్రతిపక్ష నాయకుడే కదా. చట్టసభలో ప్రతిపక్ష నాయకుడు అవునా కాదా అనేది ఆ పంచాయతీ వేరుగా, మనకు సంబంధం లేదు అదిగా. కానీ పార్టీ పరంగా ప్రతిపక్ష నాయకుడు లేదా మాజీ ముఖ్యమంత్రి. ఓకే, ప్రతిపక్ష నాయకుడు కాదప్పా, మాజీ ముఖ్యమంత్రి. ఒక ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి నేను అడుగుతున్నా, కాంగ్రెస్ పార్టీ భవన్ నుంచి అడుగుతున్నా. మీ ఇద్దరికి మోడీ గారితో మంచి దోస్తానం ఉంది. జగన్ గారు ముఖ్యమంత్రి ఉన్నా చంద్రబాబు నాయుడు దోస్తే, చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్ జగన్ ఉన్నా ఆయన దోస్తే, ఈ చంద్రబాబు నాయుడు కూడా చంద్రబాబు నాయుడు తోటి దోస్తానం మీ ఇద్దరికి ఉంది. విచిత్రం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు స్టీల్ ప్లాంట్ కార్మికులు ఉద్యమం చేస్తుంటే ఈయన స్టీల్ ప్లాంట్ కార్మికులను పరామర్శించడానికి పోయిండు. ఆయన గమ్మున కూర్చున్నాడు చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయిన తర్వాత
కార్మికులు కంటిన్యూ అవుతున్నారు అక్కడ స్టీల్ ప్లాంట్ సభలు అదేంటి దీక్షలు నడుస్తూనే ఉన్నాయి. ఇక్కడ పాత్రలు డిఫరెంట్, పాత్రలు యాక్టింగ్ డిఫరెంట్ ఉంది. ఇక్కడ ప్రధానమంత్రి అట్లే ఉన్నాడు, ఇక్కడ కింద సీనరీ చేంజ్ అవుతున్నది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కార్మికులు, విశాఖ కార్మికులు ఉద్యమాలు చేస్తుంటే రోడ్ల పొంటి వాళ్ళ పాపం వాళ్ళ ఆవేదన దీక్షల ద్వారా చేస్తుంటే అప్పుడు జగన్ పోయి శిబిరం అటెండ్ చేసిండు, వైజాగ్ పోయిండు. చంద్రబాబు నాయుడు గారు టర్మ్ అయిపోయింది ముఖ్యమంత్రిగా, తర్వాత జగన్ ముఖ్యమంత్రి అయ్యిండు. సేమ్ మళ్ళీ వాళ్ళు అట్లని దీక్షలు చేస్తారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ వాళ్ళు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు పోయినా లేదు అదే మళ్ళా రాష్ట్ర అధ్యక్షుడు మళ్ళీ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఆయన పోయిండు ఎక్కడికి, విశాఖ కార్మికుల శిబిరానికి. ఇది అయిపోయింది. మళ్ళా ఇదొక 5 ఏళ్ళు ఇదంతా. పాపం విశాఖ స్టీల్ కార్మికులు అట్లనే ఉన్నారు, ఇంకా రోడ్డు మీద టెంట్లు వేసుకుని వాళ్ళ లైఫ్ అట్లనే ఉంది, వాళ్ళ టెంట్ అట్లే ఉన్నాయి. ఇక్కడ ఎక్స్చేంజ్ వీలు ఈయనది అయిపోయింది. ఎవరిది? ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయిండు. ఈ మధ్యలో మీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా పోయిండు ఆ శిబిరానికి. ఏది వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మిక ఈయన పోయిండు. ఈయన కూడా ఇంకా వీళ్ళిద్దరి కంటే ఆయన ఎక్కువ దోస్తు. ఇంకా ఎవరికి? మోడీ గారికి. నేను ఆ మధ్యలో మోడీ గారు ఏదో సభలో చూసిన, నేను ఎలక్షన్ కంటే ముందు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఎలక్షన్ క్యాంపెయిన్లో చూసిన, టీవీలలో చూసిన. చంద్రబాబు నాయుడు గారు అటు కూర్చున్నారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, ఆ కౌగిలింతలు, ఆ ప్రేమలు అవన్నీ టీవీలలో చూసిన. మరి ఆయన కూడా మరి పవన్ కళ్యాణ్ గారు కూడా మరి ఆడ ఉపన్యాసం దంచిండు. అది కూడా ఆయన ఉపన్యాసం విన్నా. మీ టీవీలలో అయితే గంట వేసిరు ఆ రోజున చూసిన. ఆల్ ఛానల్స్ టీవీలు మారుమోగిపోయినాయి. విశాఖ కార్మికుల కోసం ఆయన ఉపన్యాసం దంచితే ఆయన ఎండగడతా అన్నాడు, పొడుస్తా అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు, అది అయిపోయింది. మరి ఆయన కూడా డిప్యూటీ సీఎం. అదే విచిత్రం ఏంటంటే అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏం ఐక్యంలో ఉన్నారు, ఏం ఆలోచన చేస్తున్నారు? ప్రధానమంత్రి 11 ఇయర్స్ ప్రైమ్ మినిస్టరు, చంద్రబాబు నాయుడు గారు రెండోసారి ముఖ్యమంత్రి, జగన్ గారు ఒకసారి ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఈ ముగ్గురు హీరోలు అంటే ఇది యాక్టింగా? ఇంత దారుణమైన యాక్టింగా ఇది ఎందుకు గమనిస్తలేరు? ఇది జీవితంతో కూడుకున్న స్టీల్ ప్లాంట్. ఇంత అన్యాయం అండి ఇది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతో, నేనైతే బాగా, నేనేమి తక్కువ అంచనా వేస్తలేను ఆంధ్రప్రదేశ్ ప్రజలని. అరే ఒక్క మాట సోనియా గాంధీ తెలంగాణ ఆవేదన, తెలంగాణ కాంక్ష, తెలంగాణ రాష్ట్ర విభజన ఒక్క మాట అన్నందుకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా నష్టం అవుతుందని తెలిసి కూడా ఇచ్చారు. అది కమిట్మెంట్ అండి, అది కమిట్మెంట్. అది ఒక ఆంధ్రప్రదేశ్ కొట్టుకపోతుంది కాంగ్రెస్ అని తెలిసి కూడా ఒక రాష్ట్రం ఇస్తామని మాట ఇచ్చినందుకు వాళ్ళు ఇచ్చారు. లైవ్లో విశాఖ స్టీల్ కార్మికులు ఇంకా రోడ్ల మీద కూస్తున్నారు. 3 పార్టీల హీరోలు ఇన్ని
ఇన్ని పాత్రలు, ఇన్ని నాటకాలు, ఇన్ని మాట, ఇంత అన్యాయం అండి, ఇంత దారుణం అండి. ఈ ఆలోచన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎందుకు చేసుకుంటలేరు? కులాల మీద రాజకీయాలు చేస్తున్న ఆ నాయకులు కులపిచ్చిలో ప్రజలందరూ ఆంధ్రప్రదేశ్ నాయకులకు పట్టం కడుతున్నారు. మీ జీవితాలు మీరు చేతులారా ఖరాబు చేసుకుంటున్నారు. అసలు విశాఖ స్టీల్ కార్మికుల రోడ్ల మీద అరే ఆనాటి 66లో విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు అని ఆ చరిత్ర ఎందుకు మర్చిపోయారు? అట్లా సాధించుకున్న ఆ హక్కుని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ ముగ్గురు నాయకులను ఎందుకు మీరు నిలదీస్తలేరు? చంద్రబాబు నాయుడు గారు ఎంపీలు ఏం చేస్తున్నారు? వైఎస్ఆర్ గారు ఎంపీలు ఏం చేసిర్రు? ఈయన పవన్ కళ్యాణ్ గారు ఎంపీలు ఉన్నారు, ఆయన ఎంపీలు ఏం చేసిర్రు? మీ ఎంపీలు ఏం చేస్తున్నారు పార్లమెంట్లో? ముగ్గురు ముఖ్యమంత్రుల ఆట ఏంది, డ్రామా ఏంది అని నేను ఈ మీడియా ద్వారా నేను ప్రశ్నిస్తున్నా. ఖచ్చితమైన చెప్తా, అది కూడా మీ ప్రశ్న. అంటే దీనికి మరి నువ్వు అడిగిందని చెప్తా. దీనికంటే ముందు ఒక పాయింట్, ఒక జ్ఞాపకం వచ్చింది. నువ్వు అడుగుతుంటే, ప్రశ్నలు అడుగుతుంటే, నేను ఇప్పుడే మా మస్తాన్తో మేము మాట్లాడుతుంటే కొందరు అధికారులు విశాఖ స్టీల్ ప్లాంట్లో కొంత యంత్రాంగము బీజేపీ డైరెక్షన్లో, బీజేపీ ప్రభుత్వం డైరెక్షన్లో కొంతమంది అధికారులను మార్పులు చేసుకొని వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ని ఫాలో కమ్మని కొంత డిజైన్ ఇచ్చినట్టున్నారు విశాఖ స్టీల్ సంబంధించిన కొంత ఉన్నతాధికారులని. ఒక వ్యక్తి అన్నాడంట, ఈ విశాఖ నష్టాలలో ఉంది. ఈ నష్టాలలో అంటే ఈ నష్టాలలో ఉన్నదనేది, నష్టాలలో ఉన్నప్పుడు కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు యూపీఏ గవర్నమెంట్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు అనేక సందర్భాల్లో 5,000 కోట్లు, 6,000 కోట్లు, 15,000 కోట్లు ఆదుకున్నటువంటి చరిత్ర గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, గతంలో ఉండే. విశాఖ స్టీల్ని కాపాడుతున్నారు. అయితే కాపాడుతున్నారు. దాని తర్వాత వీళ్ళు ఏం చేసిరంటే కొత్త నాటకాన్ని, దీన్ని ఎట్లయినా సరే ఈ విశాఖ ఈ 2.5 లక్షల కోట్ల ఆస్తిని ఎట్లన్నా దీన్ని మింగాలనే కుట్రతోటి కొంత అధికారులు ఒక చర్చ స్టార్ట్ చేశారు. ఏమనంటే ఇది క్యాన్సర్ పేషెంట్ లాంటిది, విశాఖ స్టీల్ ప్లాంట్ ఒక క్యాన్సర్ పేషెంట్ లాంటిది అని ఒక ముద్ర వేసి ఇది చనిపోతుంది కాబట్టి దీనికి ట్రీట్మెంట్ అవసరం లేదు, దీన్ని ఎట్లా చనిపోయేదే అనేది ఒక వ్యవస్థ అందులో కుట్ర స్టార్ట్ చేసింది. మనము జనరల్గా మనం చూస్తుంటాం, మనం అనేక మందిని క్యాన్సర్ పేషెంట్లను చూస్తుంటాం సమాజంలో. అనుకోకుండా ఎవరిళ్ళైనా సరే క్యాన్సర్ పేషెంట్లు ఉంటే మనం చంపుకుంటామండి. ఒక పేదవాడు నెలకు 10,000 జీతం వచ్చే ఒక పేదవాడు కూడా అనుకోలేని పరిస్థితుల్లో ఆ కుటుంబంలో ఎవరికైనా
భర్తకో భార్యకో తల్లికో తండ్రికో క్యాన్సర్ పేషెంట్ అయితే లక్షల ఖర్చుతో కూడుకున్న వ్యాధి 10,000 జీతగాడు కూడా 50 లక్షలు కోటి రూపాయలు అప్పులు వేసి ఆ కుటుంబంలో ఆ పేషెంట్ను బతుకుతాడు అనే ఆశతో బతికించడానికి ప్రయత్నం చేసే ఒక ఇంగిత జ్ఞానము కూడా బీజేపీ ప్రభుత్వానికి లేకపోవడం దురదృష్టకరం. సహజంగా మనం మీరు ఆలోచన చేద్దాం. మనం